వినోదాన్ని అందించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏమైందండి? ఎంత పని చేసావే, చూసుకొని నడచ్చు కదా. ఏమైంది? నీకేమన్నైతే ఏముందా కింద? ఇంటర్ కొట్టి వచ్చింది, గుచ్చుకుంటే మర్చిపోయా. నిన్న మీ డాడీ ఫోన్ చేశాడు. మొగాలతో మాట్లాడాను కదండి. ఫోన్ చేస్తాను. హలో బాయ్ గారు, చెప్పండి. ఏంటి మీ అమ్మాయి ఎలా ఉంది? ఏమైనా విశేషమా? అర్థమైంది. 3 ఏళ్ళని మీ అమ్మతో మాట్లాడు. ఏం చేస్తావు? మగలతో మాట్లాడని చెప్పి తినేస్తుంది. ఒక నిమిషం. మీ డాడీ ఏమైనా విశేషమా? నువ్వు ఎలా ఉన్నావు చెప్పని అడుగుతున్నాడు. బాగున్నా అని చెప్పండి. బాగుందంట మావయ్య గారు. నేను వెళ్ళిన తర్వాత చేస్తాను, సరేనా? ఓకే, యా బాయ్. డార్లింగ్ నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. హాయ్ రా. మార్నింగ్. హాయ్ రా. ఏంటి లేట్ అయిపోయావు? నేను లేట్ రాలే, నువ్వే త్వరగా వచ్చావు. ఏంటి సంగతులు? ఏంట్రా ఎంత బానే ఉన్నాయి. సినిమాకి వెళ్ళా నిన్న. ఎలా ఉంది? సినిమా ఉంది. ఓపెనింగ్ అదిరిపోయిందిరా, చాలా బాగుంది. ఏంట్రా ఓపెనింగ్? చీరలు వెళ్ళగానే స్క్రీన్ మీద ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నువ్వు సీమ, వైపు పొగ, నా పేరు ముఖేష్ అంటూ ఒకటి వచ్చాడు. బాహుబలి చూసావా? చూసా. ఎలాగుంది? ట్రైలర్ బాగుంది. ఇంకా ట్రైలర్ ఎలాగుంది చూసావా? ట్రైలర్ లాగే ఉంది. బాగా నీకు ఫోన్ వస్తుందిరా. ఒక్క నిమిషం నేను మాట్లాడిస్తా. యా గో. హలో హలో. హాయ్ డార్లింగ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడుతున్నానమ్మా. అవునా? నువ్వేం చేస్తున్నావు? నేను బాహుబలి సినిమా షూటింగ్ డైరెక్షన్ చేస్తున్నా. అదేంటి? లేకపోతే నీతో మాట్లాడుతున్నాను కదా. ఏయ్ ఇంకేంటి? నీకు పెళ్ళయిందా? నాకు ఒక్కసారి కూడా కాలేదు. అవునా? మరి నీకు? 2 సార్లు కూడా అవ్వలేదు. ఇంతకీ నీకేమైనా ప్రపోజ్ చేశారు ఇప్పుడు వచ్చి? నాకా? మైకేల్ జాక్సన్ ప్రపోజ్ చేశాడు. అదేంటి? మైకేల్ జాక్సన్ పోయాడు కదా. పోయాడా? ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ కాల్ చేశాడు. ఓహో. నీకెవరైనా చేశారా? నాకు మొన్న రేష్మి చేసింది. రేష్మి ఎందుకు చేసింది? అదే ఈవెంట్ ఉందని ఫోన్ చేసింది. పేమెంట్ సెట్ గా విడిపోయి మళ్ళీ. ఓహో అవునా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. మా ఫ్రెండ్ నా వైపు చూస్తున్నాడు, డౌట్ వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. ఎవర్రా ఫోన్? కస్టమర్ కేర్ వాళ్ళు రా. ఏంటంట? కష్టాలు ఉన్నారు, ఫోన్ చేశారు రా. ఒక్క నిమిషం రా. హలో. హలో డార్లింగ్. ఏ బేబీ వాట్సాప్. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు కాల్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నావు తెలుసా? ఏం చేయమంటావు? ఆఫీస్ హెక్టిక్ టెన్షన్ ప్రెషర్ లో ఉన్నాను. కాల్ చేస్తుండు. చేస్తాను. నువ్వు కాల్ చేయకపోతే తెలుసా ఇక్కడ ఏం జరుగుతున్నాయో? ఏమైంది? సల్మాన్ ఖాన్ ఫోన్ చేశాడు. సల్మాన్ ఖాన్ నీకు ఫోన్ చేసి ఏమన్నాడు? ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తున్నాడు. ప్రపోజ్ చేశాడా? అవును. నువ్వేమన్నావు? నేనేమన్నా 50 రూపాయలు ఇచ్చొచ్చామన్నా. మరి ఆయన ఏమన్నాడు? ఫోన్ పెట్టేశాడు. అవునా? నాకు నిన్న అనుష్క ఫోన్ చేసింది. ఎందుకు? నా ప్రపోజ్ చేసింది, పెళ్లి చేసుకుంటావా అని. నువ్వేమన్నావు? నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు? విక్రమార్క సినిమాలో రవితేజ నాకు చేసుకుంది, నాకు నచ్చలేదు. సరే, నా ఫ్రెండ్ ఒకడు ఆఫీస్ లో నాకు అనుమానంగా చూస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. సరే డార్లింగ్. బేబీ బాయ్. థ్యాంక్ యూ. ఎవర్రా ఫోను? అదే ఇందాక నీ చేసిన కస్టమర్ గారు లాగ్ చేశారు. దేనికో? కష్టాలు తీరిపోయారని చెప్పమన్నారు. హలో డార్లింగ్. మనం ఇప్పుడు వచ్చి ఫేస్లు చూసుకోలేదు. ఒకసారి నేను కళలను ఉంది, చాలా అయింది. ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నా. ఈ రోజు కాఫీ షాప్ లో కలుద్దాం మనం. ఈవినింగ్ ఎన్ని గంటలకి? 6 o'clock. ఓకే బాయ్. ఓకే. ఎవర్రా ఫోన్? రాంగ్ నెంబర్ రా. బాగా కవర్ చేశారా? అంతా ఎన్నా కాఫీ షాప్ గీఫీ షాప్ ఏదో మాట్లాడుతున్నావు, ఏంటో మ్యాటర్ చెప్పు. మరి ఎవరు చెప్పకూడదు. ప్రామిస్. అంటే ఈ మధ్యన ఫేస్బుక్ లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి? నువ్వు మాట్లాడుతున్నావా? చూసా అమ్మాయిని ఇప్పుడు దాకా? చూడలేదురా. ఓ ఏంట్రా అమ్మాయి పరిచయం ఇప్పుడు దాకా నువ్వు కలవకుండా ఉండడం అంటే? కలిసావా, మాట్లాడావా, మళ్ళీ విడిపోయావా? మరి నువ్వేంటో ఫోన్ ఇందాల నుంచి? నేను కూడా ఈ మధ్య ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారా. 3 months అయింది. మరి మీ ఆవిడ తెలుసా? చంపేస్తుంది. మా ఆవిడ తెలిస్తే మీ ఆవిడ తెలిసి సన్మానం చేస్తుంది ఏంటి? ఎవడావిడ తెలిసి చంపేస్తుంది. అంటే ఈరోజు ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుస్తున్నాం. తను నేను. ఎవరు? అమ్మాయి నేను. అరే నన్ను కూడా చంపేస్తున్నారు. కలుద్దాం అని చెప్పని. ఏ కాఫీ షాప్ లో కలుస్తున్నారు? అదే కాఫీ తాగుతాం ఆ షాప్ లోనే. ఈ షాప్ లో. జూబ్లీహిల్స్. ఎస్.
హలో హలో డార్లింగ్ we're gonna meet today in Jubilee Hills Coffee Day at 6 o'clock sharp. ఓయ్ నాట్ ష్యూర్. Yeah, see you. Bye. Okay, bye. 6 o'clock. Bye. Yeah, see you. లక్ష్మి చెప్పండి. నాకు చిన్న ఆఫీస్ వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్ అండి, వెళ్ళండి ఫాస్ట్ వెళ్ళండి వెళ్ళండి ఆఫీస్ మెయిన్ డ్యూటీస్ ఇంపార్టెంట్, వెళ్ళండి ఫాస్ట్ వెళ్ళండి, 2 రోజులు పర్లేదు వెళ్ళండి. సరే ఒక 1 hour లో వచ్చేస్తాను, ప్రాబ్లం. 2 days అయినా పర్లేదు. 2 hours ఓకేనా? 2 days ఓకే వెళ్ళండి. చెప్పాలి దీన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లా. సనీ ఏం లేదులే. సనీ చెప్పు. మన ఇద్దరం అలా బయటికి వెళ్దామా? బయటికా? అమ్మో ఏమైంది? గడుపులు వస్తుంది. సరే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తాను. తొందర రావద్దు. ఒక 3-4 hours తర్వాత రండి. ఏమన్నా నీకు లోపు ఏమైనా పర్లేదు, మీరు మాత్రం లేట్ గా రండి. సరే ఓకే, జాగ్రత్త నువ్వు. టాబ్లెట్స్ మాత్రం తేండి. 4-5 hours తర్వాత. జాగ్రత్త అమ్మా. ఆఫ్టర్ లాంగ్ టైం ఇల్లు అనుకుంటా. నీకు చెప్పలే కదా మా ఆవిడరా. ఓ మీ ఆవిడ? తనరు మా ఆవిడ. నమస్తే అండి. అదే పరాయి మగాలు నేను చూడను. అవును నేనంతే, అమ్మాయిలతో మాట్లాడలేను. నువ్వేంటి ఇక్కడ? మీరేం చేస్తున్నారు కదా? అది యాక్సిడెంట్ అని చెప్పారు, ఫ్రెండ్ అని చెప్పారు. అక్కడ హెడ్ వస్తే కాఫీ షాప్ వచ్చా, కాఫీ తాగుదామని. అవునా? నువ్వే ఎక్కడికి వచ్చా? అంటే బాగా ఆకలి వస్తుందని చెప్పి తిన్నాను వచ్చాను. హోటల్కి వెళ్ళకుండా కాఫీ షాప్ ఎందుకు వచ్చా? అంటే అది ఆకలి చచ్చిపోతాను కాఫీ తాగా వచ్చాగా. నువ్వేం చేస్తావు ఇక్కడ? కడుపు పని కడుపు నొప్పి ఎక్కువ అయ్యి టాబ్లెట్ కొనడానికి వచ్చా. మెడికల్ షాప్ వెళ్తారు, కాఫీ డే ఎందుకు వచ్చా? కాఫీతో టాబ్లెట్ వేసుకుందామని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఫ్రెండ్ కాఫీ డే ఓనర్ మాట, కలిసి వెళ్దామని వచ్చాను. అవునా? ఒక్క నిమిషం బిజీ వస్తుందండి. బిజీ వస్తుంది. హలో, బిజీ వస్తుంది. హలో హలో. ఏరా ఇన్ని రోజులు నా పక్కనే ఉండి నాతో ఉండి మామూలు ఆయన పడతారా? నువ్వు మాత్రం ఏం చేసావురా? నువ్వు కూడా నా పక్కనే ఉండి దీని లైన్లో పెడతావు. ఇన్నోళ్ళు ప్రేమ ఏమని చెప్పి నువ్వు అన్నంలో పెడతావా? ఆయనతో సెట్ అయిపోతావు నువ్వు. కొట్టాలనుకుంటారు చెప్పు. రాంగ్ మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది